లాస్ట్ క్లాస్లో ఈ కందుకూరి వీరేశలింగం గారి గురించి, అదేవిధంగా ఈ రామకృష్ణ పరమహంస గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటూ వచ్చామన్నమాట. ఏంటి, కందుకూరి వీరేశలింగం గారు పూర్తిగా మన భారతదేశంలో ఉన్నటువంటి లేదా ఈ ఆంధ్రప్రదేశ్లో ఆధునిక ఆంధ్రప్రదేశ్ పునర్జీవనముకు నాంది పలికినటువంటి యుగ పురుషుడిగా కూడా మనం కందుకూరి వీరేశలింగం గారి గురించి చెప్పుకుంటాం. ఏంటి, పూర్తిగా ఈ సంఘ సంస్కర్తగా ఏర్పాటు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించి తరువాత మత విశ్వాసాలపైన శకునాలపైన ధ్వజమెత్తడమే కాకుండా ఒక వితంతు వివాహం పైన, కుల వ్యవస్థ పైన పూర్తిగా కూడా మన సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలను ఖండిస్తూ ఆధునిక ప్రపంచం వైపు నడిపించినటువంటి వ్యక్తిగా కూడా మనం కందుకూరి వీరేశలింగం గారి గురించి చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఓకేనా, ఇప్పుడు ఈరోజు భారత జాతీయోద్యమం ఆవిర్భవించడానికి గల కారణాలు కావచ్చు లేదా అంశాలు కావచ్చు తెలుసుకుందాం. అంటే ఈ భారత జాతీయోద్యమం ఎందుకోసం ఆవిర్భవించింది, దానికి కారణాలు ఏంటి, వాటి గురించి చూసుకుందాం. అంటే ఏంటి, పూర్తిగా బ్రిటిష్ వారు 1757 జూన్ 23వ తేదీన మన భారతదేశంలోకి ప్రవేశించిన తరువాత మన భారతీయులకి అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు అన్నీ కూడా సంభవించాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకోసం, ఈ 1757 జూన్ 23వ తేదీన ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వారు మన భారతదేశంలోకి వ్యాపారం చేసుకుంటామని వచ్చారో ఆ తరువాత నుంచి మన భారత రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం, పరిపాలనలో జోక్యం చేసుకోవటం, పూర్తిగా కూడా మన భారతదేశాన్ని అంతటినీ కూడా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకొని మన భారతీయులకి అనేకమైనటువంటి కష్ట నష్టాలను అనుభవించి, అదేవిధంగా తినడానికి తిండి లేకుండా, కట్టడానికి బట్టలు లేకుండా, త్రాగడానికి నీరు లేనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని ఈ బ్రిటిష్ వారు మన భారతీయులకు అందించారని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, అంతేకాకుండా ఇంకా ఈ బ్రిటిష్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తూ మన భారతీయులందరూ కూడా ఒక సమైక్య ఉద్యమానికి నాంది పలికారు. ఓకేనా, అటువంటి తరుణంలోనే 1885 డిసెంబర్ 28వ తేదీన ఆవిర్భవించినటువంటి భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఓకేనా, భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి తమ శాయి శక్తిలో కృషి చేసే విధంగా, అదేవిధంగా 19వ శతాబ్దంలో ఆవిర్భవించినటువంటి మత సంస్కరణ ఉద్యమాలలో భారత ప్రజలను మేల్కొల్పి వారి యందున్నటువంటి జాతీయత భావాన్ని పెంపొందించి ఈ భారత జాతీయోద్యమం వైపు నడిపించారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ ఉద్యమం తలెత్తడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఏంటి, ఈ భారత జాతీయోద్యమం ప్రారంభం కావడానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి మనకి. దాంట్లో చూసుకున్నట్టయితే ప్రధానంగా మనకి ఈ భారతదేశంలోకి వచ్చినటువంటి ఈ బ్రిటిష్ అధికారులు మన భారతీయులని అనేక విధాలుగా కూడా కష్టపెడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకున్నట్టయితే వీరు ఈ 1885 డిసెంబర్ 28వ తేదీన ఆవిర్భవించినటువంటి జాతీయ కాంగ్రెస్ ఏమని శపథం చేసింది, పూర్తిగా కూడా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడమే తన శాయి శక్తిలో కృషి చేసే విధంగా పోరాడతానని కూడా శపథం చేసింది. దానికి తోడు ఈ 19వ శతాబ్దంలోనే ఆవిర్భవించినటువంటి మత సంస్కరణ ఉద్యమాలు ఉన్నాయి కదా, ఈ మత సంస్కరణ ఉద్యమాలలో ప్రజలకు మేల్కొల్పి వారిలో ఉన్నటువంటి జాతీయ భావాన్ని పెంపొందించి ఈ జాతీయోద్యమం వైపు నడిపించారని కూడా చెప్పుకోవచ్చు మనం. అంటే ఈ ఉద్యమం ఈ విధంగా ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. ఇది భారత జాతీయోద్యమం. అది ఆవిర్భవించడానిలో అంశాలు చూసుకున్నట్టయితే లేదా కారణాలు చూసుకున్నట్టయితే, ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి ఆంగ్ల పాలన. ఓకేనా, ఆంగ్ల పాలన. నెక్స్ట్ వన్ వచ్చేసి పాశ్చాత్య విద్యా విధానం. ఓకేనా, ఫస్ట్ వన్ ఏంటి, ఆంగ్ల పరిపాలన, తరువాత పాశ్చాత్య విద్యా విధానం. నెక్స్ట్ వన్ వచ్చేసి వార్తాపత్రికలు, తరువాత సాహిత్య రచనలు. నెక్స్ట్ ఈ లార్డ్ లిట్టన్ పరిపాలనా సంస్కరణలు, తరువాత ఇల్బర్ట్ బిల్ వివాదం, జాతీయ కాంగ్రెస్ స్థాపన. ఇవన్నీ కూడా
ఈ భారత జాతీయోద్యమం ఆవిర్భవించడానికి ప్రధాన కారణాలుగా కూడా చెప్పుకోవచ్చు మనం. దాంట్లో మనం ఈ ఆంగ్ల పాలన అంటే బ్రిటిష్ వారి పాలన గురించి చూసుకున్నట్టయితే ప్రధానంగా మనకి ఇక్కడ ఈ బ్రిటిష్ వారు భారతదేశంలోకి ప్రవేశించి అనేకమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కలిగించకపోగా కేవలం మన భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ సామ్రాజ్య విస్తరించుకోవడం కోసం వారు అభివృద్ధి అంటే వారి యొక్క సంపదను పెంచుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి వాటిని ఉదాహరణ చెప్పుకున్నట్టే వారికి రవాణా సౌకర్యాలు. ఈ రవాణా సౌకర్యాలు కూడా ఎందుకోసం ఏర్పాటు చేశారు? వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి రైల్వే మార్గాలు కావచ్చు, తర్వాత ఈ టెలికమ్యూనికేషన్ కావచ్చు, రహదారులు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను దిగుమతి చేసుకొని వెళ్ళడం కోసం, వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం ఈ బ్రిటిష్ ప్రభుత్వం మన భారతదేశంలో ఈ రవాణా సౌకర్యాలు కావచ్చు, లేదా రైల్వే వ్యవస్థ కావచ్చు, లేదా టెలికమ్యూనికేషన్, ఇవన్నీ కూడా అవి వారి సామ్రాజ్యం అంటే ఏంటి? వారు అంటే ఎవరు? బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు విస్తరించుకోవడం కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇది మన భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి అనేక సంస్కరణల ఫలితంగా ఇది భారత ప్రజలకు ఏమాత్రం కూడా సౌకర్యాలని కల్పించలేదని కేవలం తర్వాత వాళ్ళ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం చెప్పుకున్నాం. తర్వాత పాశ్చాత్య విద్యా విధానం అని చెప్పాను, ఓకేనా? ఈ పాశ్చాత్య విద్యా విధానం దాంట్లో చూసుకున్నట్టయితే మనకు ప్రధానంగా ఈ బ్రిటిష్ వారు మన దేశంలో సుస్థిరత పాలనను ప్రవేశపెట్టుటకు ఆంగ్ల విధానం అవసరమని భావించారనమాట. ఏంటి? వీళ్ళ యొక్క పరిపాలనను సుస్థిరంగా పరిపాలన ప్రవేశపెట్టాలని ఈ ఆంగ్ల విద్య విధానం అవసరాన్ని భావించారనమాట. ఈ తరుణంలోనే అంటే అప్పుడే ఈ లార్డ్ మెకాలే అనే బ్రిటిష్ అధికారి ఆంగ్ల విద్యను ఈ ఆంగ్ల విద్యను బోధనా భాషగా కూడా ప్రవేశపెట్టాడనమాట. అంటే ఈ లార్డ్ మెకాలే అనే బ్రిటిష్ అధికారి ఆంగ్ల విద్యను బోధనగా ప్రవేశపెట్టడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఆంగ్ల భాషను నేర్చుకున్న మన భారతీయ నిపుణులు బ్రిటిష్ వారి పరిపాలనా విధానం, వారి దురాగతాలను తెలుసుకొని వాటిని ప్రజలకు కూడా బోధించారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏంటి? ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల కూడా మనకు కొంచెం ఉపయోగపడింది. ఎందుకు? ఆ ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మన భారతీయులకి అంటే ఏంటంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల మన భారతీయులు ఏ సమస్యలనైతే ఎదుర్కొంటున్నారో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి, అదేవిధంగా వారు చేస్తున్నటువంటి దురాగతాలు కావచ్చు, అవినీతి కావచ్చు, అన్నీ తెలుసుకోవడానికి చాలా సులువుగా ఉపయోగపడ్డాయి అన్నమాట. ఎందుకు? మన భారతీయులు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల. అవన్నీ కూడా నేర్చుకున్న తర్వాత ప్రజలకు అదే విధంగా బ్రిటిష్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి పరిపాలన నిర్వహిస్తుందో మన భారతదేశంలో అదే పరిపాలన ప్రజలకు కళ్ళకు కట్టినట్లు ఈ ఆంగ్లం అంటే ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి వారు ప్రజలకు తెలిసే విధంగా కూడా చెప్పారని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇంకా చూసుకున్నట్టయితే దాంట్లో అంటే ఈ ఆంగ్ల విద్య మన భారతీయులకు ఒక లింక్ భాషగా కూడా ఉపయోగపడింది అనమాట. ఏంటి? ఈ ఆంగ్ల విద్య మన భారతీయులకు ఒక లింక్ భాషగా కూడా ఉపయోగపడిందని కూడా చెప్పుకోవచ్చు. తరువాత ఈ లింక్ భాష అని ఎందుకంటారు అంటే ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే తన పరిపాలనలో నిర్వర్తిస్తుందో, కార్యక్రమాలను అమలు చేయడంలో కావచ్చు, లేదా పరిపాలన ఆజ్ఞలు జారీ చేయడంలో కావచ్చు, అవి మన భారతీయులకు ఉపయోగపడే విధంగా ఉన్నాయా లేవా అని తెలుసుకోవడానికి కూడా మనకి అక్కడ ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే మన భారతీయులు అప్పటికి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నారు కదా, ఆ విధంగా కూడా మన భారతీయులు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల కూడా కొంతవరకు మనకు కూడా మేలు జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. తరువాత ఈ వార్తాపత్రికలు అని చెప్పాను, ఓకేనా? ఈ వార్తాపత్రికల్లో మనం చూసుకున్నట్టయితే 19వ శతాబ్దంలోనే భారతదేశంలో అనేకమైనటువంటి వార్తాపత్రికలు భారతీయులని బాగా చైతన్యవంతం చేశాయి. ఎందుకోసం చైతన్యవంతం చేస్తున్నాయి ఈ 19వ శతాబ్దంలో అంటే మన భారతదేశానికి స్వేచ్ఛా స్వతంత్రాలు తీసుకురావాలి అని బ్రిటిష్ ప్రభుత్వం నుంచి మనకి విముక్తి కలిగించడానికి అనేకమైనటువంటి వార్తాపత్రికలు ఈ భారతీయులని చైతన్యం చేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు.
వాటిల్లో మనం చూసుకున్నట్లయితే ప్రధానమైనటువంటి పత్రికల్లో ఇండియన్ మిర్రర్, ఓకేనా, తర్వాత ఈ అమృత బజార్, బాంబే సమాచార్, కేసరి, మరాఠీ, ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రిక, ఇవన్నీ కూడా 19వ శతాబ్దంలో భారతదేశంలో ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేసినటువంటి పత్రికలుగా కూడా ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఏంటి, ఫస్ట్ వన్ వచ్చేసి ఇండియన్ మిర్రర్, ఓకేనా, తరువాత అమృత బజార్, తరువాత బాంబే, నెక్స్ట్ వన్ వచ్చేసి సమాచార్, కేసరి, తరువాత మరాఠీ, నెక్స్ట్ వచ్చేసి కృష్ణా పత్రిక, ఆంధ్ర పత్రిక. ఇవన్నీ కూడా మన 19వ శతాబ్దంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాలను ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపించినటువంటి వార్తాపత్రికలు అని కూడా చెప్పుకోవచ్చు. తరువాత వీటి వలన అంటే ఈ వార్తాపత్రికల వలన భారతీయులు బ్రిటిష్ వారి పరిపాలన తెలుసుకొని వాటి వల్ల జరుగుతున్నటువంటి అనార్థాలను అంచనా వేసే విధంగా కూడా ప్రజలను బాగా చైతన్యవంతం చేశారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ బ్రిటిష్ వారి పరిపాలన వలన మన భారతదేశంలో ఏవైతే అవినీతి కావచ్చు, అన్యాయాలు కావచ్చు జరుగుతున్నాయో అవి పూర్తిగా కూడా ప్రజలకు తెలిసే విధంగా కూడా ఏర్పాటయ్యాయని కూడా చెప్పుకోవచ్చమ్మా మనం, ఓకేనా. ఇవి వార్తాపత్రికల ప్రభావం వలన కూడా భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరిగాయి. ఈ వార్తాపత్రికలు కూడా ఒక రకంగా భారత జాతీయోద్యమం ఆవిర్భవించడానికి ఒక కారణం అని కూడా చెప్పుకోవచ్చు మనం, ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సాహిత్య రచనలు అని చెప్పాను, ఓకేనా. సాహిత్య రచనలు కూడా అంతే అమ్మా, సేమ్ 19వ శతాబ్దంలోనే కదా. ఈ 19వ శతాబ్దంలో భారతదేశంలో సాహిత్యం భారతీయులలో ఒక వెలుగు నింపిందని కూడా చెప్పుకోవచ్చు మనం. ఏంటి, ప్రఖ్యాత బెంగాల్ రచయిత అయినటువంటి బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి ఆనందమఠ్ అనే నవలలో భారతీయులకు స్వతంత్ర స్ఫూర్తిని కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు, ఓకేనా. అంటే ఇంకా ఈ ఉమేష్ చంద్ర బెనర్జీ, రమేష్ చంద్ర దత్ మొదలైన వారి రచనల ద్వారా కూడా భారతీయులలో జాతీయత భావాన్ని పెంపొందించుకుంటూ రావడం జరిగిందనమాట. దానికంటే ముఖ్యంగా కూడా మనకి ఈ 19వ శతాబ్దంలోనే ప్రముఖ రచయిత అయినటువంటి బెంగాల్ రచయిత బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి ఆనందమఠం అనే నవల ద్వారా, అదేవిధంగా ఆ నవలలో ఉన్నటువంటి వందే మాతరం ద్వారా పూర్తిగా కూడా ప్రజలలో బాగా చైతన్యవంతమై ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పోరాటం కొనసాగించారని కూడా చెప్పుకోవచ్చమ్మా, ఓకేనా. తరువాత ఇవన్నీ కూడా ఏంటి, వార్తాపత్రికలు కావచ్చు, తరువాత సాహిత్య రచనలు కావచ్చు, నెక్స్ట్ వన్ పాశ్చాత్య విద్యా విధానం కావచ్చు, ఆంగ్ల పరిపాలన కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకోసం ఇక్కడ ఏర్పాటయ్యాయి అంటే మనకి భారత జాతీయోద్యమం ఆవిర్భవించడానికి అని కూడా చెప్పుకోవచ్చు, ఓకేనా. ఇంకా చూసుకున్నట్టయితే మనకి దీంట్లోనే ఈ ఏంది లార్డ్ లింటన్ పరిపాలనా సంస్కరణలు అని చెప్పాను, ఓకేనా. ఈ లార్డ్ లింటన్ పరిపాలనా సంస్కరణలు చూసుకున్నట్టయితే ప్రధానంగా భారతదేశ రాజప్రతినిధిగా లార్డ్ లింటన్ అనేకమైనటువంటి పరిపాలనా సంస్కరణ చేశాడనమాట. వాటిల్లో ప్రధానంగా ఈ భారతదేశ ప్రతినిధిగా ఉంటూ ఈ లార్డ్ లింటన్ చేసినటువంటి పరిపాలనా సంస్కరణలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే 1976లో ప్రాంతీయ భాషా పత్రికా చట్టాన్ని, వాటి స్వతంత్రాన్ని హరించి వేసినమాట. అంటే ఏంటి, 1976లో ఈ ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని చేసి ఆ ప్రాంతీయ భాషా పత్రికల యొక్క స్వేచ్ఛ స్వతంత్రాన్ని కూడా హరించే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అనమాట. ఎందుకు చేశాడంటే ఈ చట్టాన్ని కూడా 1976లో ఈ ప్రాంతీయ భాషలో వార్తాపత్రికలు ఎప్పుడైతే బాగా వస్తున్నాయో అప్పుడు ప్రజలకు బాగా అర్థమవుతుంది కదా. అంటే మన ప్రాంతీయ భాషలో మనం ఏదైనా అంటే మనం ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ చేసుకునే దానికంటే కూడా మన తెలుగులో మాట్లాడుకోవడం అనేది చాలా సులువుగా కూడా అర్థమవుతుంది అనమాట. ఆ విధంగా ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రాంతీయ భాషా పత్రికలను రద్దు చేస్తే కానీ బ్రిటిష్ ప్రభుత్వం మనుగడ సాగదు అని భావించి 1976లో ఈ లార్డ్ లింటన్ అనే అతను ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని తీసుకురావడం జరిగింది, ఓకేనా. దాన్ని కూడా ఎందుకు తీసుకొచ్చాడు,
ఈ ప్రాంతీయ భాషా పత్రికలు అనేటివి చెప్పాను కదా మీకు. ఈ ఆంధ్ర పత్రిక రావచ్చు, తర్వాత కృష్ణ పత్రిక, అమృత బజార్, ఇండియన్ మిర్రర్, బాంబే సమాచార్, కేసరి, మరాఠీ, ఈ పత్రికలన్నీ కూడా ఆ ప్రాంతీయ భాషలలో ప్రజలను బాగా చైతన్యవంతం చేస్తున్నాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈ 1976లో ఈయన లార్డ్ లిట్టన్ అనే అతను ఈ ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని తీసుకురావడం జరిగింది కూడా. ఓకేనా, అది కూడా ఎప్పుడు తీసుకొచ్చాడంటే 1976లో తీసుకొచ్చాడని కూడా చెప్పుకోవచ్చు. తరువాత ఈ 1976లోనే ఆయుధాల చట్టాన్ని కూడా చేయడం జరిగిందనమాట. అంటే ఆయుధాల చట్టాన్ని చేసినటువంటి ప్రభుత్వ అధికారులు మంజూరు చేసి, అంటే అంటే ఏంటి, 1976లోనే ఆయుధాల చట్టాన్ని చేయడం జరిగింది. అంటే ఏంటి, పూర్తిగా కూడా బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు మంజూరు చేసి అనుమతి పత్రాలు లేనిదే, ఈ బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి లేకుండా భారతీయులు ఎలాంటి ఆయుధాలను ధరించకూడదు, తీసుకోకూడదని ఈ చట్టాన్ని చేయడం జరిగిందనమాట. ఇది కూడా ఎప్పుడు 1976లోనే ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎవరు ఏర్పాటు చేసేదంటే భారతదేశ రాజ ప్రతినిధిగా ఉన్నటువంటి ఈ లార్డ్ లిట్టన్ అనే అతను ఈ పరిపాలనా సంస్కరణ చేశాడని చెప్పుకోవచ్చు. ఏంటి, 1976లో ఆయుధాల చట్టాన్ని చేయడం జరిగింది. ఈ ఆయుధాల చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా భారతీయులు ఎలాంటి ఆయుధాలను ధరించకూడదని ఈ చట్టం తీసుకొచ్చాడనమాట. ఓకేనా, తరువాత మరికొద్ది కాలానికి అంటే ఇంకో 1857 అంటేనే ఏంటి, మనకు ఏం గుర్తు రావాలి? 1857 అంటేనే ప్రప్రథమ స్వతంత్ర పోరాటం. ఓకేనా, దాన్ని ఏమంటారు? 1857 సిపాయిల తిరుగుబాటు అని కూడా అంటారు. ఓకేనా, దాన్ని మనం ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే ప్రప్రథమ భారత స్వతంత్ర పోరాటం అని కూడా చెప్పుకోవచ్చు మనం 1857ని. ఈ 1857 నాటికి విక్టోరియా మహారాణి ప్రకటనకు భిన్నంగా భారతీయులు ఉన్నతమైనటువంటి పదవుల్లో నియమించలేదన్నమాట. ఏంటి, ఆ ప్రకటనకు విరుద్ధంగా కూడా భారతీయులు ఉన్నతమైనటువంటి పదవుల్లో నియమించలేదు. పైగా ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షల అభ్యర్థులకు వయోపరిమితి 19 నుంచి 17కు తగ్గించి భారతీయుల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తీరనమైనటువంటి నష్టం కలిగించారనమాట. ఎందుకు, ఇప్పుడు మనం ఎగ్జామ్ రాయాలంటే కూడా ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది కదా. అంటే ఏదైనా ఒక ఎగ్జామ్ రాయడానికి ఆ వయోపరిమితి అనేది, ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. కాబట్టి అలా ఈ 1857 విక్టోరియా మహారాణి ప్రకటనకు భిన్నంగా వ్యవహరించే భారతీయులు ఉన్నతమైన పదవుల్లో నియమించలేదు. అదేవిధంగా ఈ సివిల్ సర్వీస్ పరీక్ష రాసే అభ్యర్థులు కూడా వయోపరిమితి అనేది 19 నుంచి 17కు తగ్గించడం జరిగిందనమాట. ఎందుకు, ఆ విధంగా 17కు తగ్గిస్తే మన భారతీయులలో ఈ సివిల్ సర్వీసెస్కి ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్ళకు చాలా నష్టం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, తరువాత ఈ బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి రాయల్ టైటిస్ట్ యార్ అనుసరించి 1877లో ఢిల్లీలో ఈ బ్రహ్మాండమైనటువంటి రాజదర్బార్ను ఏర్పాటు చేసి విక్టోరియా మహారాణి భారతదేశ సార్వభౌమాధికారాలన్నీ కూడా ప్రకటించిందనమాట. ఇప్పుడు 1877లో ఈ ఢిల్లీలో బ్రహ్మాండమైనటువంటి ఈ రాజదర్బార్ను ఏర్పాటు చేసి విక్టోరియా మహారాణి భారతదేశ సార్వభౌమత్వ అధికారాలన్నీ కూడా ప్రకటించిందని కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా, ఇది పూర్తిగా కూడా లార్డ్ లిట్టన్ చేసినటువంటి పరిపాలనా సంస్కరణలు. ఈ పరిపాలనా సంస్కరణలో భాగంగానే మన భారతదేశంలో ఈ జాతీయ ఉద్యమం ఆవిర్భవించడానికి ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చమ్మా. నెక్స్ట్ వన్ ఏంటి, ఇల్బర్ట్ బిల్ వివాదం. ఓకేనా, అంటే ఇది కూడా మన భారతదేశంలో ఈ భారత జాతీయ ఉద్యమం ఆవిర్భవించడానికి ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఇల్బర్ట్ బిల్ వివాదం. ఇల్బర్ట్ బిల్ వివాదం అంటేనే ఏంటి, అంటే ఈ ఇల్బర్ట్ బిల్ వివాదం ఏంటి అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే
ఈ లార్డ్ రిప్పన్ కాలంలో చోటు చేసుకున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటనగా కూడా చెప్పుకోవచ్చు ఇల్బర్ట్ బిల్ వివాదం అంటే. ఓకేనా? అంటే ఎవరప్పుడు ఈ లార్డ్ రిప్పన్ పరిపాలన జరుగుతుందన్నమాట. అతని పరిపాలనా కాలంలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటనగా కూడా మనం ఈ ఇల్బర్ట్ బిల్ వివాదం గురించి చెప్పుకుంటాం. ఏంటి అంటే నాటి భారతీయ విద్యార్థికులు కొంతమంది జిల్లా మెజిస్ట్రేట్లుగా కూడా నియమితులయ్యారనమాట. కానీ భారతీయ శిక్షణాశృతిని అనుసరించి వారికి యూరోపియన్ నేరస్తులకి విచారించే అధికారం లేదన్నమాట. ఈ వివక్షతను తొలగించి రాజా ప్రతినిధి కార్యనిర్వాహక శాఖలో సభ్యునిగా ఉన్నటువంటి ఈపి ఇల్బర్ట్, ఓకేనా, అంటే రాజ ప్రతినిధి కార్యనిర్వాహక శాఖలో ఉన్నటువంటి సభ్యుడిగా ఉన్నటువంటి ఈయన ఈపి ఇల్బర్ట్ 1833లో ఒక బిల్లుని తయారు చేశాడనమాట. దీన్నే మనం ఏమంటామంటే ఇల్బర్ట్ బిల్ అని అంటారనమాట. దీని ప్రకారం ఏంటంటే ఈ ఇల్బర్ట్ బిల్ ప్రకారం ఏంటి అంటే ఈ ఇండియన్ నేషనల్ అంటే ఏంటి ఇండియన్ నేషన్స్ జడ్జిలో యూరోపియన్ల క్రిమినల్ను కేసులో విచారించవచ్చు. ఓకేనా? అంటే ఏంటి పూర్తిగా కూడా వీళ్ళు ఒక చాలా వివక్షత చూపించారనమాట. ఎవరైతే మన భారతీయులు కేసులు వస్తాయో యూరోపియన్లను న్యాయ విచారణ జరిపే హక్కు ఉన్నప్పుడు యూరోపియన్ యొక్క కేసులు వచ్చినప్పుడు మన భారతీయులు విచారించి హక్కు లేకుండా చేయడం జరిగింది. ఆ హక్కును కోరుకుంటూ ఈ బ్రిటిష్ కార్యనిర్వాహక శాఖలో లేదా రాజా ప్రతినిధి కార్యనిర్వాహక శాఖలో ఉన్నటువంటి సభ్యుడిగా ఉన్నటువంటి ఈ సిపి ఇల్బర్ట్ ఒక బిల్లును తయారు చేయడం జరిగింది. ఆ బిల్లు ప్రకారం అది కూడా ఎప్పుడు తయారు చేశాడు? 1833లో ఒక బిల్లును తయారు చేశాడు. ఆ బిల్లునే మనం ఇల్బర్ట్ బిల్ వివాదం అని కూడా అంటాం. అంటే దీని ప్రకారం ఏంటి అంటే ఇండియన్ నేషన్స్ జడ్జిలు యూరోపియన్ల క్రిమినల్ కేసుల్లో కూడా విచారించవచ్చు. ఈ బిల్లు తమ హక్కులను హరించే విధంగా ఉందని యూరోపియన్లు అదేవిధంగా ఆంగ్లో ఇండియన్లు భావించారనమాట. అంటే అదే విధంగా ఇంగ్లాండ్లో కూడా రిప్పన్కు వ్యతిరేకంగా అనేక విమర్శలు వచ్చాయి. ఈ విమర్శను తట్టుకోలేక రిప్పన్ ఈ బిల్లులో మార్పులు చేసేటట్టు కూడా చెప్పుకోవచ్చు. దీని ప్రకారం యూరోపియన్లను విచారించే ఇండియన్ జడ్జికి సహకారంగా ఒక జ్యూరీ ఉండాలని, ఆ జ్యూరీలో కూడా సగం మంది తగ్గకుండా యూరోపియన్లు ఉండాలని నిర్ణయించుకున్నాడు అనమాట. అంటే ఏంటి అతడు ఆ వ్యతిరేకతను విమర్శలను తట్టుకోలేక ఈ ఇల్బర్ట్ బిల్ అనే అతను ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఏంటంటే ఈ బిల్లులో మార్పులు చేయడం. దీని ప్రకారం ఏంటి అంటే యూరోపియన్లను విచారించి ఇండియన్ జడ్జికి సహకారంగా ఒక జ్యూరీ ఉండాలని, ఆ జ్యూరీలో కూడా సగం మంది కంటే ఎక్కువ తగ్గకుండా యూరోపియన్లు ఉండాలని నిర్ణయించాడనమాట. అయితే ఇటువంటి హక్కు భారతీయులకు లేదు. ఓకేనా? అంటే మన భారతీయులను విచారణ జరిపేటప్పుడు ఈ జ్యూరీ అనే సిస్టమ్ లేదనమాట. ఓకేనా? ఇది మన ఇటువంటి హక్కు మన భారతీయులకు లేదు. కావున జాతి విశిక్షతను తొలగించడానికి లార్డ్ రిప్పన్ చేసిన ప్రయత్నం విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ. అదే కదా ఈ లార్డ్ రిప్పన్ చేసినటువంటి బిల్లు ఒకవేళ ఆమోదం పొందిందంటే చాలా కూడా ఈ జాతి విశిక్షతను తొలగించినటువంటి వ్యక్తిగా కూడా మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇక్కడ ఈ జాతి విశిక్షను తొలగించడానికి చేసినటువంటి ప్రయత్నం కూడా విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. తరువాత ఈ ఇల్బర్ట్ బిల్ వివాదం తరువాత పూర్తిగా భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన జరిగిందనమాట. అంటే ఈ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన ఎప్పుడు జరిగిందని చెప్పాను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన జరిగింది ఇది. అది కూడా ఎప్పుడంటే 1885 డిసెంబర్ 28వ తేదీన భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైంది. ఏర్పాటు కావడంతో పాటు భారత కాంగ్రెస్ ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాలు కాపాడే వారికి స్వతంత్రం తీసుకురావటమే తన శాయశక్తులా కృషి చేసే విధంగా పోరాడుతామని ఈ భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్నారనమాట. తరువాత భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన నుండి భారత జాతీయ స్వతంత్ర ఉద్యమం ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. ఆ స్వతంత్ర ఉద్యమం కూడా 3 దశల్లో కొనసాగి చివరి దశలో మనకి నాయకత్వం వహించి 1947
ఆగస్టు 15వ తేదీన మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అని చెప్పాను. ఓకేనా? అంటే ఈ విధంగా మన భారతదేశానికి 3 దశల్లో స్వతంత్రం రావడం జరిగింది. అది కూడా ఏంటేంటి? మితవాద దశ, అతివాద దశ, గాంధీ యుగం. అదే మితవాద దశ ఎప్పుడు? 1885 నుంచి 1905 వరకు దీన్ని మనకి మితవాద దశ అని అంటారు. తరువాత 1905 నుంచి 1919 వరకు అతివాది దశ. తరువాత చివరి దశ అన్నమాట, లాస్ట్ వన్, ఈ గాంధీ యుగం. ఈ గాంధీ యుగం అనేది మనకు 1920 నుంచి 1947 వరకు పూర్తిగా ఈ 3 యుగాల ద్వారా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఈ విధంగా ఈ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన జరిగిన తరువాత దాని ఎప్పుడు 1885 డిసెంబర్ 28న స్థాపించి భారత కాంగ్రెస్ ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాలు తీసుకురావడంతో పాటు భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి తన శాయశక్తుల ప్రయత్నం చేసి ఫలితం సాధిస్తానని కూడా ప్రకటించడం జరిగింది. తరువాత భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన నుండి భారత జాతీయ స్వతంత్ర ఉద్యమం ప్రారంభమైంది. ఆ దశలే మితవాద దశ, అతివాద దశ, గాంధీ యుగం. ఈ 3 యుగాల ద్వారా పోరాటం జరిగి 1947 ఆగస్టు 15వ తేదీన మన భారతదేశానికి స్వతంత్రం ఏర్పాటైందని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా ఏది భారత జాతీయోద్యమం ఆవిర్భవించడానికి ఇవి ప్రధానమైనటువంటి కారణాలుగా కూడా చెప్పుకోవచ్చు. ఒకటి ఏంటి? ఆంగ్ల పాలన అని చెప్పాను. ఓకేనా? తరువాత ఏంటి? పాశ్చాత్య విద్యా విధానం. ఈ పాశ్చాత్య విద్యా విధానం కూడా మనకు కూడా కొంతవరకు మేలే జరిగింది. ఎందుకు? ఈ ఆంగ్ల భాషను నేర్చుకున్నటువంటి భారతీయ నిపుణులు ఈ బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు చేసే పరిపాలనా విధానం కావచ్చు, దురాగతాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, పూర్తిగా తెలుసుకొని వాటిని ప్రజలకు బోధించి ఆ ఆంగ్ల ప్రభుత్వం భారతీయులపై చేస్తున్నటువంటి పరిపాలన ప్రజలకు చక్కగా వివరించడం ఉపయోగపడిందని కూడా చెప్పుకోవచ్చు. ఏది? ఈ ఆంగ్ల భాష విధానం అంటే ఈ పాశ్చాత్య విద్యా విధానం, ఆంగ్ల విద్యా విధానం కూడా చెప్పుకోవచ్చు దాన్నే మనం. తరువాత వార్తాపత్రికలు అని చెప్పాను. ఈ వార్తాపత్రికల్లో 19వ శతాబ్దంలో మన భారతదేశంలో ప్రజలను బాగా చైతన్యవంతం చేసినటువంటి పత్రికలు ఏవైనా ఉన్నాయి అంటే అవి ఇండియన్ మిర్రర్, అమృత బజార్, బాంబే సమాచార్, కేసరి, మరాఠీ, ఆంధ్రపత్రిక, కృష్ణా పత్రిక, ఈ మొదలైనటువంటి పత్రికల ద్వారా మన భారతదేశంలో ప్రజలను చైతన్యవంతం చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పోరాటానికి పంపినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఓకేనా? ఇది కూడా మనకి భారత జాతీయ ఉద్యమం ఆవిర్భవించడానికి ఒక కారణంగా కూడా చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చెప్పాను? సాహిత్య రచనలు. ఈ సాహిత్య రచనల్లో చూసుకున్నట్టయితే మనకి 19వ శతాబ్దంలో భారతదేశంలో సాహిత్య ఆధారాలు లేదా సాహిత్య వలన భారతీయులలో బాగా చైతన్యం కలిగింది. అది కూడా ఏ విధంగా అంటే ఈ బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి ప్రముఖ రచయిత బకించంద్ర చటర్జీ రచించినటువంటి ఆనంద మఠం అనే నవలలో భారతీయులలో స్వతంత్ర స్ఫూర్తిని బాగా కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇంకా చూసుకున్నట్టుంటే అతనితో పాటు ఉమేష్ చంద్ర బెనర్జీ, రమేష్ చంద్ర దత్ వారి రచనల ద్వారా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు బాగా చైతన్యవంతమై బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పోరాటం కొనసాగించినటువంటి వ్యక్తులుగా కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ నేను ఏం చెప్పాను? లార్డ్ లిట్టన్ పరిపాలనా సంస్కరణలు అని చెప్పానమ్మా. ఓకేనా? ఈ లార్డ్ లిట్టన్ పరిపాలనా సంస్కరణలో చూసుకున్నట్టయితే ఆయన ఎవరు? భారత రాజ ప్రతినిధిగా లార్డ్ లిట్టన్ పరిపాలనా సంస్కరణ ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సంస్కరణలోనే మనకి 1976లో ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఏంటి? ఈ ప్రాంతీయ భాషా పత్రికల చట్టం ద్వారా భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయ అక్రమాలను ప్రజలకు ఈ ప్రాంతీయ భాషా పత్రికలు బాగా చేరవేస్తున్నాయని ఉద్దేశించినటువంటి ఈ లార్డ్ లిట్టన్ వాటి యొక్క స్వేచ్ఛని హరించే విధంగా ఆ పత్రికల చట్టాన్ని తీసుకురావడం జరిగిందనమాట. అదే సంవత్సరంలో కూడా మళ్ళీ ఏం చేశాడు? ఆయుధాల చట్టం తీసుకురావడం జరిగింది. ఆయుధాల చట్టం అంటే ఏంటి?
బ్రిటిష్ ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా భారతీయులు ఎలాంటి ఆయుధాలను కొనుగోలు చేయరాదు అని ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇది కూడా మనకి ఈ లార్డ్ లిట్టన్ ప్రవేశపెట్టినటువంటి పరిపాలనా సంస్కరణలో భాగంగా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ సివిల్ సర్వీస్ పరీక్షకు అభ్యర్థులకు వయో పరిమితి 19 నుంచి 17కు తగ్గించి మన భారతీయ అభ్యర్థులకి తీరనటువంటి నష్టం కలిగించినటువంటి వ్యక్తిగా కూడా మన ఈ లార్డ్ లిట్టన్ గురించి చెప్పుకుంటాం. ఇవన్నీ కూడా మనకు ఎందుకోసం ఏర్పాటయ్యాయి అంటే మన భారతదేశంలో భారత జాతీయోద్యమం ఆవిర్భవించడానికి ఒక ప్రధానమైనటువంటి కారణాలుగా లేదా అంశాలుగా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇల్బర్ట్ బిల్ వివాదం. ఈ ఇల్బర్ట్ బిల్ వివాదం కూడా చెప్పాను కదా, ఏంటి అంటే ఈ భారతీయ విద్యావంతులు కొంతమంది జిల్లా మెజిస్ట్రేట్లుగా పనిచేయడం ద్వారా అక్కడ న్యాయ విచారణ జరిపి యూరోపియన్ నేరస్తులకు మన భారతీయులు న్యాయ విచారణ జరిపి శిక్షకు విధించే అనుమతి లేకుండా చేయడం, దీనికి వ్యతిరేకంగా ఈ అంటే ఏంటి వివక్షతను తొలగించడానికి రాజప్రతినిధి కార్యదర్శి శాఖలో ఉన్నటువంటి సిపి ఇల్బర్ట్ 1833లో ఒక బిల్లును తయారు చేశాడు అనమాట. దీన్నే మనం ఏమంటామంటే ఇల్బర్ట్ బిల్ వివాదం అని అంటాం. దీని ప్రకారం ఏంటి, ఇండియన్ నేషన్స్ జడ్జిలు యూరోపియన్ల కేసుల్లో వాళ్ళ తమ హక్కులను హరించే విధంగా ఉన్నాయి కాబట్టి యూరోపియన్లు లేదా ఆంగ్లోయన్లను భావించి, అదే విధంగా ఇంగ్లాండ్లో కూడా రిప్పన్కు వ్యతిరేకంగా అనేక విమర్శలు వచ్చాయి ఈ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా. ఈ విమర్శను తట్టుకోలేనటువంటి రిప్పన్ బిల్లులలో మార్పు చేయడం జరిగింది. ఏంటి, యూరోపియన్లను దీని ప్రకారం యూరోపియన్లను విచారించి ఇండియన్ జడ్జికి సహాయం అందించడానికి జ్యూరీ ఉండాలి, ఈ జ్యూరీలో సగం మంది యూరోపియన్లే ఉండాలి అని కూడా ఏర్పాటు చేయటం విధంగా కూడా మనకు చెప్పుకున్నాం. ఈ విధంగా ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా వీటి యొక్క కారణాల చేత మనకి భారత జాతీయ ఉద్యమం అనేది ఏర్పాటైందని కూడా చెప్పుకోవచ్చు భారతదేశంలో. ఓకేనా, ఈ విధంగా పూర్తిగా కూడా భారత జాతీయ కాంగ్రెస్ని 1885 డిసెంబర్ 28వ తేదీన స్థాపించి భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి వరకు కృషి చేస్తూ చివరికి 1947 ఆగస్టు 15వ తేదీన మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని కూడా చెప్పుకోవచ్చమ్మా. ఇది పూర్తిగా కూడా మన భారతదేశంలో భారత జాతీయోద్యమం ఆవిర్భవించడానికి గల కారణాలుగా కూడా చెప్పుకోవచ్చు మనం. ఓకేనా.